హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ 2025-26 గురించి డిస్కస్ చేయబోతున్నామండి. రాబోయే పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అది ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3 ఎగ్జామ్లో అయితే ఎకానమీ పేపర్లో ప్రత్యేకంగా ఈ యొక్క బడ్జెట్ పైన ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలో కూడా ఇక్కడ నుంచి చాలా వరకు ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. 2025వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో 50.65 లక్షల కోట్ల అంచనాతో భారీ బడ్జెట్ని అయితే సమర్పించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి, 50.65 లక్షల కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది 2025-26 బడ్జెట్ అంచనాలండి. మనకి బడ్జెట్లో ఎలా ఇచ్చాడంటే 2024-25కు సంబంధించి ఎస్టిమేట్ అంచనాలు ఇచ్చాడు. ఆ తర్వాత సవరించిన అంచనాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మనం ప్రస్తుతం ఇక్కడ డిస్కస్ చేయబోతుంది 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలండి. కోట్ల రూపాయలలో దీనిని డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి చూడండి, మొత్తంగా రెవెన్యూ వసూలు వచ్చేసి 34,20,409 కోట్లు. పన్ను రూపంలో వచ్చేటువంటి ఆదాయం కనుక పరిశీలిస్తే 28,37,409 కోట్లు. అదే పన్నేతర ఆదాయంగా 5,83,000 కోట్లు. ఇక మూలధన వసూలుగా 16,44,936 కోట్లు. ఇక రుణాలు అనేవి తిరిగి వసూళ్ల రూపంలో వచ్చినవి 29,000 కోట్లు. ఇతర మూలధన వసూళ్ల రూపంలో వచ్చినవి 47,000 కోట్లు అని గుర్తుంచుకోండి. ఇక అప్పులు మరియు ఇతర వసూళ్ల కింద 15,68,936 కోట్ల రూపాయలు అనేవి రావడం జరిగినాయి. ఇవి అన్ని వసూళ్లు కలిపి మొత్తంగా వచ్చినటువంటి వసూళ్లు ఎంత అంటే 50,65,345 కోట్లు అండి. చాలా ఇంపార్టెంట్. ఇదే మనం ప్రస్తుతం యొక్క బడ్జెట్ యొక్క మొత్తం అంచనాలు ఎంత అంటే 50,65,345 కోట్లు అండి. ఇవే మొత్తం వసూళ్ళని గుర్తుంచుకోండి. వసూళ్లకు సమానంగానే వ్యయం అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి మొత్తం వ్యయం కూడా 50,65,345 కోట్లు అండి. అయితే ఇందులో రెవెన్యూ ఖాతా కింద 39,44,255 కోట్లు కేటాయించగా వడ్డీ చెల్లింపుల రూపంలో 12,76,338 కోట్లు. ఇక మూలధన ఆస్తుల కోసం ఉన్నటువంటి గ్రాంట్లు వచ్చేసి 4,27,192 కోట్లు అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక మూలధన ఖాతా కింద 11,21,090 కోట్లు. రెవెన్యూ లోట్ వచ్చేసి 5,23,846 కోట్లు అండి. దీనిని గనక రెవెన్యూ లోటును గనక పర్సెంటేజ్ రూపంలో గనక చెప్పుకుంటే 1.5% అని గుర్తుంచుకోండి. ఈ రెవెన్యూ లోట్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 10వది ఏంటి ఉంది, రెవెన్యూ. 10వ అంశం ఏముంది, రెవెన్యూ ఖాతా నుంచి గనక రెవెన్యూ వసూలను గనక తీసేస్తే రెవెన్యూ లోట్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా లోట్ వచ్చేసి పర్సెంటేజ్ రూపంలో అయితే 1.5% అని గుర్తుంచుకోండి. ఇక ప్రభావిత రెవెన్యూ లోట్ వచ్చేసి 96,654 కోట్లు అండి. దీనిని పర్సెంటేజ్ రూపంలో కనుక చూస్తే 0.3%. ఈ యొక్క ప్రభావిత రెవెన్యూ లోట్ ఏ విధంగా వస్తుందంటే మూలధన ఆస్తుల కోసం ఉన్నటువంటి ఏవైతే గ్రాంట్లు ఉందో ఆ యొక్క 12వ అంశం ఏమని ఉంది, మూలధన ఆస్తుల కోసం గ్రాంట్లు అనేటువంటి అంశం ఉంది కదా, అందులో నుంచి ఈ యొక్క రెవెన్యూ లోటును కనుక తీసేస్తే మనకు వచ్చేదే ప్రభావిత రెవెన్యూ లోటు అని గుర్తుంచుకోండి. ఇక ద్రవ్య లోటును కనుక పరిశీలిస్తే 15,68,936 కోట్లు అండి. దీనిని కనుక పర్సెంటేజ్ రూపంలో చెప్పినట్లయితే 4.4%గా ఉండడం జరిగింది. ఈ యొక్క ద్రవ్య లోటును ఏ విధంగా పరిగణిస్తారు అంటే మొదటి అంశం ఏముంది, 1వ అంశం ఏముంది, రెవెన్యూ వసూళ్ళు. అదే 5వ అంశం ఏముంది, రుణాల తిరిగి వసూలు. 6వది వచ్చేసి మూలధన వసూలు. ఈ యొక్క మూడింటిని కలిపితేనే మనకు వచ్చేది ద్రవ్య లోటు అని గుర్తుంచుకోండి. ఇక ప్రాథమిక లోటు వచ్చేసి 2,92,598 కోట్లు. దీనిని పర్సెంటేజ్ రూపంలో అయితే 0.8% అని గుర్తుంచుకోండి. ఇది ఏ విధంగా వస్తుంది అంటే
ప్రాథమిక లోటు ఏ విధంగా వస్తుంది అంటే 16వ అంశం ఏముంది, ద్రవ్య లోటు. అదేవిధంగా 11వ అంశం ఏంటంటే వడ్డీ చెల్లింపులు. ఈ రెండింటిని కనుక పరిశీలిస్తే మనకు వచ్చేది ప్రాథమిక లోటు. ప్రాథమిక లోటు ఎంత ఉంది అంటే 0.8% అని గుర్తుంచుకోండి. ఇక కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గురించి ఆమె యొక్క ప్రత్యేకతలను కనుక పరిశీలించినట్లయితే 2025 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రిగా పార్లమెంటులో 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. కాబట్టి ఎన్నవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారని అడుగుతాడు. కాబట్టి 8వసారి అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 8వసారి 2025 ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆమె తొలిసారిగా ఎప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టింది లోక్సభలో అంటే 2019వ సంవత్సరం అని గుర్తుంచుకోండి. 2019 సంవత్సరం నుంచి 2025 ఫిబ్రవరి వరకు కూడా వరుసగా బడ్జెట్ను ప్రవేశపెడుతూ రావడం జరిగింది. అలా ఎన్నవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టింది అంటే 8వసారి అని గుర్తుంచుకోండి. అయితే ఆమె తాత్కాలిక బడ్జెట్తో కలిపి 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రివర్యుల్లో 3వ ఆర్థిక మంత్రివర్యులుగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారి యొక్క రికార్డునైతే ఆమె సమం చేయడం జరిగింది. గతంలో ప్రణబ్ ముఖర్జీ గారు కూడా 8 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు కూడా 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టి అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రుల్లో 8వ వ్యక్తి. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ఒక అంశం ఏంటి అంటే నేటి వరకు కూడా అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రివర్యులను కనుక పరిశీలిస్తే అందులో మొదటి స్థానంలో మొరార్జీ దేశాయ్ గారు ఉన్నారండి. 10 సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 2వ స్థానంలో పి చిదంబరం గారు ఉండడం జరిగింది. 9 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 3వ స్థానంలో సంయుక్తంగా ప్రణబ్ ముఖర్జీ గారు అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఉండడం జరిగింది. వీరి ఇరువురు కలిపి 8 సార్లు బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ నిర్మలా సీతారామన్ గారి యొక్క ప్రత్యేకతను పరిశీలించినట్లయితే మరొక ప్రత్యేకత ఏంటి అంటే లోక్సభలో ఎక్కువ సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మహిళా మంత్రిగా కూడా అరుదైనటువంటి ఘనతను సాధించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకతను కూడా గుర్తుంచుకోండి. ఇక బడ్జెట్ ప్రసంగాన్ని కనుక పరిశీలిస్తే అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసినటువంటి రికార్డు కూడా నిర్మలా సీతారామన్ గారి పేరిటే ఉండడం జరిగింది అండి. అది 2020-21వ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఏకంగా 2 గంటల 42 నిమిషాలు అంటే 162 నిమిషాల మేర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ గారు చేయడం జరిగింది. ఈమె మరొక రికార్డు కూడా ఉండడం జరిగిందండి. 2019-20 బడ్జెట్ ప్రసంగంలో ఏకంగా 137 నిమిషాల బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 2019-20 కన్నా ముందు 2003-4 సంవత్సరంలో ఆర్థిక మంత్రివర్యులైనటువంటి జస్వంత్ సింగ్ గారు కూడా 135 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేయగా 2019-20లో ఆ యొక్క రికార్డునైతే అధిగమించడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు 137 నిమిషాల ప్రసంగంతో. ఇక ఆమె చేసినటువంటి బడ్జెట్ ప్రసంగాలలో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం 2025-26 బడ్జెట్ ప్రసంగం అని గుర్తుంచుకోండి. ఆమె కేవలం 2025-26 బడ్జెట్ ప్రసంగాన్ని కేవలం 74 నిమిషాల్లోనే ముగించడం జరిగింది. ఆమె యొక్క బడ్జెట్ ప్రసంగంలో అతి చిన్నది 2025-26, అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం నిర్మలా సీతారామన్ గారిది 2020-21 అని గుర్తుంచుకోండి, 162 నిమిషాలు. ఇక మరొక అంశం అండి, బడ్జెట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రూపాయి రాక రూపాయి పోక. మనకు ఒక రూపాయి అనేది వస్తుంది కేంద్ర ప్రభుత్వానికి అని భావించినట్లయితే ఆ యొక్క రూపాయిలో వివిధ అంశాలు మేరకు ఎంత మేర వస్తున్నాయి అనేవి తెలుసుకోవాలండి. అప్పుల రూపంలో ఎంత మేర ఆదాయం వస్తుంది, జిఎస్టీ రూపంలో ఎంత మేర ఆదాయం వస్తుంది, పన్నుల రూపంలో ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోవాలండి. ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 3 పరీక్షల్లో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని, అత్యధికంగా వచ్చే ఆదాయాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అని అడగడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉందండి. కేంద్ర ప్రభుత్వానికి ఒక రూపాయి వస్తుందని గనక మనం భావించినట్లయితే ఏ అంశాల రూపంలో మిగతా
మిగతా అంశాల వాటా ఏ విధంగా ఉందో పైసల రూపంలో తెలుసుకుందామండి. ఒక రూపాయి మన కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది అని భావించినట్లయితే అప్పుల రూపంలో 24 పైసలు వస్తుందండి. అత్యధికంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఏ రూపంలో వస్తుందంటే అప్పుల రూపంలో మొదటి స్థానం ఉండడం జరిగింది 24 పైసలతో. ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 22 పైసలు, జీఎస్టీ మరియు ఇతర పన్నుల రూపంలో 18 పైసలు, కార్పొరేట్ పన్ను రూపంలో 17 పైసలు, పన్నేతర రాబడి కింద 9 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకం కింద 5 పైసలు, కస్టమ్స్ సుంకం కింద 4 పైసలు, అదేవిధంగా రుణేతర మూలధన రాబడి కింద 1 పైసా అండి. ఇవన్నీ కలిపితే 100 పైసలు అంటారు. 100 పైసలు అవుతాయి. అంటే ₹1 విలువకు సమానం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం వచ్చేటువంటి మార్గాలు గనక పరిశీలిస్తే మొదటి స్థానంలో అప్పులు, రెండవ స్థానంలో ఆదాయ పన్ను, మూడవ స్థానంలో జీఎస్టీ మరియు ఇతర పన్నులు, నాలుగో స్థానంలో కార్పొరేట్ పన్ను అని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి రాబోయే పోటీ పరీక్షలో తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి యొక్క అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం రూపాయి పోక. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 అనేది వెళ్ళినట్లయితే ₹1 నుంచి వివిధ అంశాలకు ఏ విధంగా వెళుతుందో తెలియజేసేదే రూపాయి పోక అండి. ₹1ని ఎంత మేర ఖర్చు చేస్తున్నారు, ఏ అంశాల మేర ఖర్చు చేస్తున్నారు అనేది తెలియజేస్తుంది. దీనిని కూడా పైసల రూపంలో కనుక పరిశీలిస్తే పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాకు 22 పైసలు చెల్లిస్తున్నామండి. వడ్డీ చెల్లింపుల కింద ఏకంగా 20 పైసలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్ర రంగ పథకాల కింద 16 పైసలు ఖర్చు చేస్తున్నాం. రక్షణ రంగంకి 8% అండి, చాలా ఇంపార్టెంట్. రక్షణ రంగానికి ఏకంగా 8% ఖర్చు చేస్తున్నాం. కేంద్ర ప్రాయోజిత పథకాలకి 8% ఖర్చు చేస్తున్నాం. 8 పైసలు అండి. ఇవన్నీ కూడా 8 పైసలను గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్థిక సంఘం బదిలీలు మరియు ఇతర బదిలీలకు 8 పైసలు ఖర్చు చేస్తున్నాం. ఇతర వ్యయం కింద 8 పైసలు ఖర్చు చేస్తున్నాం. రాయితీల కింద 6 పైసలు ఖర్చు చేస్తుండగా పింఛన్ల కింద 4 పైసలు ఖర్చు చేస్తున్నామండి. మొత్తంగా వీటిని 100 పైసలు అనుకుంటే అత్యధికంగా ప్రభుత్వం ఖర్చు చేసేటువంటివి కనుక పరిశీలిస్తే పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా మొదటి స్థానంలో, వడ్డీ చెల్లింపులు రెండవ స్థానంలో, కేంద్ర రంగ పథకాలకు 3వ స్థానంలో ఖర్చు చేస్తున్నాం. 4వ స్థానంలో రక్షణ రంగానికి ఖర్చు చేస్తున్నామని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అడగడానికి అవకాశం అనేది చాలా ఉంది. 2025-26 కేంద్ర బడ్జెట్ అనేది మధ్యతరగతి ప్రజలకు చాలా అనుకూలమైనటువంటి బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఆదాయ పన్ను స్లాబులు అనేవి తగ్గించడం జరిగింది. దాదాపుగా 12 లక్షల వరకు కూడా ఆదాయ పన్ను అనేది లేదు అని ఆర్థిక మంత్రివర్యులు చెప్పడం జరిగింది. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. అదేవిధంగా 75,000 మరొక ప్రామాణిక తగ్గింపు కూడా లభిస్తుంది. అంటే దాదాపు 12.75 లక్షల వరకు కూడా ఆదాయ పన్ను అనేది చెల్లించాల్సిన అవసరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఆదాయ పన్ను స్లాబులను కనుక పరిశీలిస్తే 0 to 4 లక్షలు, 4 లక్షల నుంచి 8 లక్షలు, 8 లక్షల నుంచి 12 లక్షలు, 12 లక్షల నుంచి 16 లక్షలు, 16 లక్షల నుంచి 20 లక్షలు, 20 నుంచి 24 లక్షలు, ఆ తదుపరి 24 లక్షల పైన వాటిపైన విధించే పన్ను శాతాలను కనుక పరిశీలిస్తే 0 నుంచి 4 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 10%, 5% అండి. 4 నుంచి 8 వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన అయితే 30% వరకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఎవరి ఆదాయం అయితే 12 లక్షల వరకు లోపు ఉంటుందో వారు ఎటువంటి రూపాయి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆదాయం అయితే 12 లక్షల పైన ఉంటుందో వారికి యొక్క స్లాబులు అనేవి వర్తిస్తాయండి. కాబట్టి గుర్తుంచుకోండి, ఎవరి ఆదాయం అయితే 12 లక్షల పైన ఉంటుందో వాళ్ళ ఆదాయాన్ని ఈ విధంగా వర్గీకరించి ఈ విధమైనటువంటి పన్ను రేటు అయితే విధించడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నిర్మలా సీతారామన్ గారు ఏమని చెప్పారు ఈ పన్ను రేట్ల గురించి అంటే, ఈ యొక్క పన్ను రేట్లు తగ్గడం వలన మధ్యతరగతి వారి యొక్క చేతుల్లో మిగులు మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది అని
చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. తొలిసారిగా 50 లక్షల కోట్లు అనేవి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అనేది దాటిందండి. ఆమె ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్ కూడా 50 లక్షల కోట్లు దాటలేదు. తొలిసారిగా 2025-26 బడ్జెట్లో ఈ యొక్క ఘనత అయితే సాధించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ యొక్క ఆదాయం పన్ను అనేది తగ్గడం అనేది ఎవరైతే వేతన జీవులు ఉంటారో వారికి చాలా చాలా ఉపశమనాన్ని కలిగించడం జరిగింది. తదుపరి వీడియోలో మరికొన్ని అంశాలతో బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మరికొన్ని అంశాలను, అదేవిధంగా బడ్జెట్లో ప్రస్తావించిన మిగతా అంశాలను తదుపరి వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.